నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ట్యుటోరియల్ బై హరీష్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నా వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. మీరు అది మీ కెరియర్ బూస్టింగ్కి యూస్ చేసుకోవచ్చు. చూస్తూ ఉండండి వీడియో. మనం ఈరోజు క్లాస్లో సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఇవి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇవి అన్ని క్లౌడ్ సర్వీసెస్లో ఒక భాగం. అయితే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ఈ సర్వీసెస్కి వాటి యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. ఇంకా దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా డిప్లాయ్ చేయొచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. అయితే మనం సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది క్లౌడ్ అప్లికేషన్ సర్వీసెస్ అని కూడా పిలుస్తారు. దీన్ని సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అని నార్మల్గా అంటారు. ఇది లార్జెస్ట్ క్లౌడ్ మార్కెట్ ఏదైతే చాలా క్విక్గా గ్రో అవుతుందో ఇది వెబ్ ఇంటర్ఫేస్ యూస్ చేస్తుంది అనమాట. వెబ్ ఇంటర్ఫేస్లో అప్లికేషన్స్ అన్ని చూపించి థర్డ్ పార్టీ వెండర్ ఎవరైతే ఉన్నారో ఈ వెబ్ అప్లికేషన్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వారు ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. ఇది క్లయింట్స్ వైపు నుంచి ఓన్లీ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది మాత్రం యాక్సెస్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అయితే వెబ్ బ్రౌజర్ నుంచి ఎటువంటి డౌన్లోడ్స్ ఆర్ ఇన్స్టాలేషన్స్ లేకుండా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అక్కడ నుండే మనం ఇది మెయింటైన్ చేయొచ్చు అనమాట. అయితే కొన్ని ప్లగిన్స్ అవసరం అవుతాయి. ఆ ప్లగిన్స్ మనం స్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది మీకు వచ్చే క్లాసులలో చూపిస్తాను. అయితే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఏదైతే ఉందో అది వెబ్ నుంచి డెలివరీ అయ్యే మోడల్ కాబట్టి ఇన్స్టలేషన్, రన్నింగ్ అప్లికేషన్స్ ఇండివిజువల్ కంప్యూటర్ మీద మనం ఇన్స్టలేషన్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏవైతే వెండర్స్ ఉన్నారో అప్లికేషన్స్, రన్ టైమ్, డేటా, మిడిల్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, ఎవ్రీథింగ్ మనకు వెబ్ ఇంటర్ఫేస్లోనే మేనేజ్ కాబడుతుంది. కాబట్టి మనము సపరేట్గా ఏం ఇన్స్టాలేషన్ చేయాల్సిన పని లేదు, అన్నీ సిస్టంలోనే మేనేజ్ అవుతాయి. అయితే ఇటువంటి దాంట్లో ఆఫరింగ్ ఏవేవి చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం కొలాబరేషన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రెడిషనల్లీ సాఫ్ట్వేర్ వెండర్స్ ఎవరైతే బిల్డ్ చేయలేరో ఏదైతే ఉందో SaaS అనేది అడిషనల్ సోర్స్ ఆఫ్ రెవెన్యూగా వాళ్ళు మనకు ఆఫర్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ మనకు ఆఫర్ చేస్తున్నాయి. ఇది సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అనమాట. అయితే మనం ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ఏదైతే ఉందో ఇది అప్లికేషన్స్ ఇంకా అదర్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికోసం యూజ్ చేస్తారు. అయితే క్లౌడ్ కాంపోనెంట్స్ ఇది ప్రొవైడ్ చేసేటప్పుడు డెవలపర్స్కి ఏమొస్తుందంటే ఫ్రేమ్వర్క్ వాళ్ళు డెవలప్ చేయడానికి, కస్టమైజ్ చేయడానికి అప్లికేషన్స్కి యూజ్ అవుతుంది అనమాట. అయితే డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అప్లికేషన్స్ కాస్ట్ ఎఫెక్టివ్ వేలో ఈ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది. థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తారు. వర్చువలైజేషన్ సర్వీస్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఏదైతే ఉందో అది ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ సాఫ్ట్వేర్ వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. డెవలపర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్స్ మేనేజ్ చేయగలుగుతారు. అంటే కొంత ఇది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మేనేజ్ చేస్తారు, కొంత అనేది ఎండ్ యూజర్ మేనేజ్ చేస్తాడు అనమాట. అయితే ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ బిజినెస్ డెవలపర్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ అనమాట. ఇందులో కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఒక సెంట్రలైజ్డ్ ఐటీ ఆపరేషన్ ప్లాట్ఫామ్ అన్నిట్లని ఒక హార్డ్వేర్ దగ్గర ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. మనకు హార్డ్వేర్ పైన ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. అయితే ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఏదైతే ఉందో హైబ్రిడ్ క్లౌడ్ మోడల్లో మనకు డెలివరీ చేయబడుతుంది. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఏదైతే ఉందో హైబ్రిడ్ క్లౌడ్ మోడల్ అనమాట. కొంత మటుకు మన ఎండ్ యూజర్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతుంది, కొంతవరకు ప్రొవైడర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది అనమాట. అయితే ఇది ఆన్ ప్రిమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ని మనము సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్లో కొంత భాగం పెట్టుకోవచ్చు. మనం కంపల్సరీ ఇవే తీసుకోవాలంటే అటువంటిది ఏం లేదు. మీరు అన్నీ కలిపి ఒక కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్ సొల్యూషన్ కూడా తీసుకోవచ్చు. అయితే మీరు ఏం చూసుకోవాలంటే స్కేలబిలిటీ, హై అవైలబిలిటీ, ఇంకా మల్టీ టెనెన్సీ ఏదైతే ఉందో ఇది క్లౌడ్స్ యొక్క ఫీచర్స్ అనమాట. అవన్నీ మీకు ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో ఇక్కడ కొంచెం డెవలపర్ చేయి కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం మనకు ప్రైవేట్ క్లౌడ్ కలుస్తుంది కాబట్టి మన కంట్రోల్లో ఇది కొంత ఉంటుందన్నమాట. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ మోడల్స్ అనమాట. యాక్సెసింగ్, మానిటరింగ్,
మేనేజ్ రిమోట్ డేటా సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, బేర్ మెటల్ స్టోరేజ్, నెట్వర్కింగ్ సర్వీసెస్, ఫైర్ వాల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో హార్డ్వేర్ అవుట్రైట్గా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీ బిల్లింగ్ అవి కన్స్యూమర్ భరించవలసి ఉంటుంది. ఏ సొల్యూషన్ ఏదైతే ఉందో క్లౌడ్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ మనకు SaaS ఇంకా PaaS తోటి పోల్చి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా మన ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్స్ని డేటాని రన్ టైమ్ని మిడిల్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని అవన్నీ మేనేజ్ చేస్తారు. ప్రొవైడర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వర్చువలైజేషన్, సర్వర్, హార్డ్ డ్రైవ్, స్టోరేజ్, నెట్వర్కింగ్ మేనేజ్ చేయగలుగుతారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే డేటాబేస్, మెసేజ్ క్యూస్ ఇంకా అదర్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో చాలా మటుకు ఎండ్ యూజర్ ద్వారానే యాక్సెస్ చేయబడుతుంది. కాబట్టి యూజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్డేటింగ్. ఏవైతే కొత్త రిలీజ్ ఉన్నాయో అది ఆటోమేటిక్ ఇన్స్టాల్ కాదు, యూజర్స్ వాళ్ళకై వాళ్ళు ఇన్స్టాల్ చేయగలగాలి. అయితే ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇంకా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్స్ అనమాట. కస్టమర్ కావాలనుకుంటే అంటే మన క్లయింట్కి మనకు కావాలనుకుంటే ఇవన్నీ కాంబినేషన్ ఉన్న ఒక క్లౌడ్ సొల్యూషన్ అనేది ఇవ్వచ్చు. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో ఇక్కడ డేటా అప్లికేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మేనేజ్డ్ బై యూ అనమాట. అంటే మేనేజ్డ్ ఎండ్ యూజర్ మేనేజ్ చేస్తాం. ఇంకోటి బ్లూ కలర్లో ఉన్నవన్నీ మేనేజ్ బై క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో మనకు ఎండ్ యూజర్ ఏది యాక్సెస్ చేయొచ్చు, చాలా మటుకు ఎండ్ యూజరే యాక్సెస్ చేయొచ్చు. మనం మాట్లాడుకున్నట్టు డేటా యాక్సెస్, అప్లికేషన్స్, రన్ టైమ్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువల్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజర్ కంట్రోల్లో ఉంటాయి. ఎండ్ యూజర్ కంట్రోల్లో కంప్యూటింగ్, నెట్వర్కింగ్, స్టోరేజ్ ఏదైతే ఉందో అది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ కంట్రోల్లో ఉంటుంది. మన ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి వచ్చేటప్పటికి డేటా యాక్సెస్ అండ్ అప్లికేషన్స్ మాత్రమే యూజర్ చేతిలో ఉంటాయి, మిగిలినవన్నీ క్లౌడ్ ప్రొవైడర్ చేతిలో ఉంటాయి. అయితే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్లో వచ్చేసి డేటా అండ్ యాక్సెస్ మాత్రమే, అంటే వెబ్ ఇంటర్ఫేస్లో మనం యాక్సెస్ చేస్తాం కాబట్టి అవి రెండు మాత్రమే ఎండ్ యూజర్ కంట్రోల్లో ఉంటాయి, మిగిలినవన్నీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ కంట్రోల్లో ఉంటాయి. ఈ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఒకసారి మంచిగా చూసుకోండి. ఎగ్జామ్లో మనకు దీనికోసం క్వశ్చన్స్ అడుగుతారు. అయితే అదేవిధంగా నేను ఇంగ్లీష్లో సేమ్ వీడియో చేశాను, అది చూడండి. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ వీడియో చూసినట్టయితే మీకు ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే నాకు ఫేస్బుక్లో అకౌంట్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేకపోతే నాకు కామెంట్ రూపంలో వీడియో కింద అడిగినా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నేను ఈ యొక్క సిరీస్లో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో వీడియో మీకు వచ్చేస్తుంది. మీరు చూసుకొని మీ సర్టిఫికేషన్కి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ సిరీస్ అయిపోగా నెక్స్ట్ సర్టిఫికేషన్కి కూడా క్లాస్ చేస్తాను. ప్లీజ్ ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.